మొత్తానికి కేటీఆర్ గారిని ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గానే వర్క్ చేస్తుంది దాని మీద. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మంత్రులు లీక్ చేస్తూనే ఉన్నారు. ఇదిగో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం, అదిగో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం, ఈ సంక్రాంతికి అయిపోతుంది, క్రిస్మస్ అయిపోతుంది, దసరాగా అరెస్ట్ చేస్తాం, ఇలా రకరకాల స్టేట్మెంట్స్ అయితే ఇస్తూ వస్తూ ఉన్నారు గెలిచిన దగ్గర నుండి. అంటే ఇప్పుడు ఈ అంశం సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఇప్పుడు ఇందాకే వచ్చింది. ఆ ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కేటీఆర్ సంబంధించి అంటే ఆయన ఏదైతే ఆరోపణలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారో ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి ఆ కేసులో ఆ వ్యవహారంలో కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. సో నమోదు చేశారు. అండ్ కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్పై కేసు A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి. సో ముగ్గురు మీద ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ ఛార్జ్ షీట్ అనేది ఫైల్ అయింది. సో A1, A2, A3 దీని మీద కేటీఆర్ గారు ఆల్రెడీ సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి గారికి. దమ్ముంటే ఈ అంశం గురించి అంటే ఈ ఫార్ములా రేసింగ్లో స్కామ్ జరిగిందనే అంశం గురించి మీరు అసెంబ్లీలో చర్చించాలి, చర్చ పెట్టాలి అని చెప్పేసి సవాల్ విసిరాడు దీని గురించి. బట్ ఆ సవాల్ని స్వీకరించి ప్రస్తుతం అయితే చర్చ అయితే ఏది పెట్టలేదు అసెంబ్లీలో దీని గురించి. సో కేటీఆర్ గారి మీద అయితే మొత్తానికి ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. అంటే ఇది ఎప్పుడో అరెస్ట్ అవ్వాల్సిన అంశము. అంటే గవర్నర్ గారి పర్మిషన్ కోసం వెయిట్ చేశారు ఇన్ని రోజులు. అంటే రీసెంట్గా గవర్నర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చేశారు, మీరు విచారణ చేసుకోవచ్చు, అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు ఇక ఈ అంశంలో ఒక కొలిక్ అయితే వచ్చేసారు, ఒక నిర్ణయానికి వచ్చేసారు. నాకు తెలిసి ఒక 2-3 డేస్లో ఖచ్చితంగా కేటీఆర్ గారి అరెస్ట్ అయితే ఉండబోతుంది. ఇక్కడ మనం ముఖ్యంగా మనం ప్రస్తావించాల్సింది ఏంటంటే ఐఏఎస్ అధికారుల ఇన్వాల్వ్మెంట్. జనరల్గా పాపం వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు అధికారంలో ఉన్న అధికారులకు వాళ్ళు తప్పక జై కొట్టాల్సిన పరిస్థితి ఈనాటి ఐపీఎస్ అధికారులకి తప్పని పరిస్థితి ఏర్పడిపోయింది. గతంలో మనం చూసాం చాలామంది ఐఏఎస్ అధికారులు ఏదన్నా ఒక నిర్ణయం అది కొంచెం వ్యతిరేకంగా ఉంది, తప్పుడు నిర్ణయంలా అనిపిస్తుందంటే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించేవారు. ఇది వద్దు, అసలు దీన్ని నేను సమర్థించను, ఈ ఫైల్ మీద నేను సంతకం కూడా పెట్టను అని చెప్పి. బస్ ఈనాటి కాలంలో ఉన్న కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మనం చూసాం. ఆంధ్రాలో కూడా చాలామంది ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. చాలామంది ఐఏఎస్ అధికారుల మీద కూడా కేసు ఫైల్ అవుతుంది. ఇప్పుడు ఈ కేసులో కూడా 2 ఐఏఎస్ అధికారుల మీద కూడా కేసు ఫైల్ అయింది. పాపం వాళ్ళు A2, A3గా కూడా వాళ్ళ పేర్లు కూడా ఛార్జ్ షీట్లో ఫైల్ చేశారు. సో అంత కష్టపడి చదివి అంత స్థాయికి వచ్చి ఇప్పుడు ఈ కేసుల చుట్టూ జైలు చుట్టూ తిరగాలి అంటే ఎంత ఇదిగా ఉంటుంది చెప్పండి ఐఏఎస్ అధికారులకి. A3గా హెచ్ఎండిఏ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి. సో మొత్తానికైతే ఓ కొలిక్ అయితే వచ్చేసింది ఇష్యూ. అండ్ కేటీఆర్ గారి మీద చాలా ఫోకస్డ్గా ఉంది. అండ్ కేటీఆర్ గారిని ఇలా అరెస్ట్ చేయగానే విత్ ఇన్ వెరీ సూన్ కొద్ది టైంలోనే కేసీఆర్ గారిని కూడా అరెస్ట్ చేయాలని అయితే చాలా దృఢ సంకల్పంతో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇద్దరిని, ఇటు తండ్రిని ఇటు కొడుకుని ఇద్దరిని జైలుకి పంపించాలి అని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా పక్క ప్లానింగ్తో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకెళ్తుంది. చూద్దాం మరి కేటీఆర్ గారి అరెస్ట్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు ఎలా ఉంటాయన్నది చాలా ఆసక్తికరంగా మారింది. నిజంగా ఎలా రియాక్ట్ అవుతారు? కేటీఆర్ గారిని ఒక పక్క అరెస్ట్ చేసే అంశం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చేసింది. అండ్ కేసీఆర్ గారిని కూడా అరెస్ట్ చేసే అంశం కూడా త్వరలో కొలిక్కి రాబోతుంది. ఇద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు దాదాపు ఉన్నాయి. జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ గ్యాప్లోనే ఇద్దరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? సో జనరల్ ఎలక్షన్ ముందు ఇలాంటి అరెస్టులు జరిగితే సానుభూతి అనేది వస్తుంది. బట్ ఎలక్షన్కి 4 సంవత్సరాలు అనేది ఉంది. ఎలక్షన్ 4 సంవత్సరాల ముందు వీళ్ళని అరెస్ట్ చేస్తే పరిణామాలు అనేది ఎలా ఉండబోతుంది అన్నది చాలా క్వశ్చన్ మార్క్. మరి చూద్దాం ఏం జరుగుతుందో తెలంగాణ రాజకీయాలు. ఇది వీడియో. థ్యాంక్ యూ.